మనం బ్రతుకుతున్న ఈ సమాజంలో మనకి ఎన్నో అవసరాలు ఉంటాయి. ఆ అవసరాల కోసం మనం ఇతరులపైన ఆధారపడుతూనే ఉంటాము. బట్ అక్కడ ఒక్క విషయం మనకు అర్థం కాదు. మనకు అవసరమై మనం ఆధారపడుతున్నామా? లేదు అంటే మనం చేయాల్సిన పని కూడా వాళ్ళ మీదే వేసి వాళ్ళు లేకపోతే ఇంక నేను ఏ పని చేయలేను అని అనుకుంటారా? రెండిటికి చాలా తేడా ఉందండి. ఇప్పుడైతే ఆ విషయం గురించి మాట్లాడుకుందాము. హలో అండి, వెల్కమ్ టు జాను జిందగీ ఛానల్. నేను మీ ఝాన్సీని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నా ఛానల్ని చూడండి, నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ అండ్ కామెంట్స్ అనేవి మాకు ఎంతో మోటివేషన్ అయితే ఇస్తారు. చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు, బట్ ఒక్క లైక్ కూడా కొట్టట్లేదు. నేను సాధారణంగా కొన్నిసార్లు మామూలుగా యూట్యూబర్ అవ్వకముందు నేను యూట్యూబ్లో వీడియోస్ చూసేదాన్ని. అప్పుడు ఏమనుకునేదాన్ని అంటే వీళ్ళకి ఎందుకు లైక్ కొట్టాలి, వీడియో చూసి స్కిప్ అయిపోయేదాన్ని అనమాట. అప్పట్లో ఏంటంటే వాళ్ళు ఎందుకు లైక్ అడుగుతున్నారు, ఎందుకు కామెంట్స్ అడుగుతున్నారు, ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నారో నాకు అసలు ఏమీ తెలియదు అనమాట. యాజ్ ఏ యూట్యూబర్గా మళ్ళీ నేను అయిన తర్వాత వాళ్ళ బాధ నాకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు నేను లైక్ అడుగుతున్నాను. నేను లైక్ అడిగేటప్పుడు ప్రతిసారి నాకు గుర్తొచ్చేది మళ్ళీ నన్ను నేనే చూసుకుంటాను అనమాట. నీకెందుకు లైక్ కొడతాడు, నీలాంటి వాడు అంటే నాలాంటి వాళ్ళు ఈ సమాజంలో చాలామందే ఉన్నారని. అందుకే నేను కూడా నా ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేసుకుంటున్నానండి. అయితే ఇంకా చపాతీలు చేద్దామని చెప్పి గిన్నెలో అయితే చపాతీ పిండి వేసుకున్నాను. అలానే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. నేను ఇంకా చపాతీ మెత్తగా రావాలి అని చెప్పి నేను ఇంకేమీ అందులో కలపను అనమాట. పిండిని కొంచెం లూజ్గా అలా కలుపుతూ ఉండాలి. నేను చెప్పిన టాపిక్ గురించి అయితే ఇప్పుడు కొంచెం చిన్నగా అయితే మాట్లాడుకుందాం. సపోజ్ మనకి ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, ఫస్ట్ మనం ఎంతవరకు చేయగలమా అనేది మనం ఆలోచించము. పక్కోళ్ళు చేస్తారులే, లేదంటే పక్కోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరో చేసి పెడతారులే, మనం ఎందుకు చెయ్యాలి, మనం చేయలేంలే అన్న ఒకటి నమ్మకం ఉండదు, రెండు బద్ధకం. ఈ రెండు అయితే బాగా ఉంటాయి. లేదంటే మూడోది ఎవరో ఒకరు చేస్తారులే, మనం చేయకపోతే ఎవరో ఒకరు చేస్తారులే. అందరికీ ఈ మూడిట్లో ఏదో ఒక జబ్బు అయితే కంపల్సరీగా ఉంటుంది. కొంతమందికి మాత్రం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అవసరం వచ్చినప్పుడు మాత్రమే డిపెండ్ అవ్వడం కొంతమందిలోనే అలా ఉంటారనమాట. మీరు ఎలాంటి వాళ్ళో ఒకసారి మీరే ఊహించేసుకోండి. సపోజు నా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. బియ్యం బస్తా ఉంటుంది కదా, ఆ బియ్యం బస్తా మా బావ ఉండేటప్పుడు నుంచి బావ పెట్టేసే అంటాను. బియ్యం బస్తా కానీ సిలిండర్స్ కానీ ఏవైనా మా బావని పెట్టేమంటాను. మరి బావ లేనప్పుడు మాత్రం ఈజీగా పెట్టేస్తాను అనమాట. మా బావ ఉండేటప్పుడు మాత్రం మా బావకు చెప్తుంటాను. అదేంటి, బావ ఉన్నప్పుడు ఒక బలం వచ్చింది, బావ లేనప్పుడు ఇంకో బలం వచ్చిందా? కాదు కదా, ఏదైనా మనలోనే ఉంటుంది అనమాట. నాకున్న ఈ చిన్న ఎక్స్పీరియన్స్తో నా చిన్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాను. మీకు పెద్ద పెద్ద ఎక్స్పీరియన్సెసే రావచ్చు. మీరు మీ ఉద్దేశాన్ని ఆలోచించుకోండి. నా ఈ చిన్న ఎక్స్పీరియన్స్ని నేను ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్పాను. మీ లైఫ్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? మనలో ఉండే బలం ఏంటో మనకు అసలు తెలియకుండా మనం బలహీనులం, మనకేమీ రాదు, వేరే ఒకరు మన దగ్గర ఉంటేనే మనం బలంగా ఉంటాము అనుకున్న సిచ్యువేషన్స్, మైండ్ సెట్ని అయితే మార్చుకుంటూ రావాలి. మనం ఇప్పుడున్న జీవితంలో మనకు మనమే తోడుగా ఉంటూ మనతో మనమే ఉంటూ హ్యాపీగా ఉండాలన్నమాట. ఒకవేళ మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారంటే సూపర్, చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. అలాంటి దీంట్లో నేను చాలా లక్కీ అనే చెప్పుకోవచ్చు. మా బావ నాకు అంత ఫ్రీడమ్ని ఇచ్చారు, అంత నమ్మకాన్ని, నాలో నాకు ఎంత నమ్మకం ఉందో, నాలో నాకు ఎంత ధైర్యం ఉందో అనేది నేర్పించారు. కొన్నిసార్లు వీక్ అయిపోతూ ఉంటాము, బట్ మళ్ళీ మనకు మనమే నమ్మకాన్ని తెచ్చుకుంటూ నేను ఏదైనా చేయగలను, నా వల్లే అవుతుంది, నా జీవితము, నా కుటుంబం జీవితం నా చేతుల్లోనే ఉంటుంది అనే నమ్మకాన్ని పెట్టుకొని మీరు ముందుకు వెళ్తూ ఉంటే ఆ దేవుడే మీకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే నేనైతే దొండకాయ కర్రీకును అలానే దొండకాయ పచ్చడికి వేరువేరుగా పెట్టేశాను అనమాట. మీరు ఆల్రెడీ ప్రాసెస్ చూస్తూనే ఉన్నారు. పచ్చళ్ళు అయితే దొండకాయ పచ్చడి కానీ, దోసకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి, కంది పచ్చడి అన్నిటికీ మ్యాక్సిమం ప్రాసెస్ అంతా ఒకటేని. ఇక్కడ వేసే ఇంగ్రీడియంట్ ఒకటే మారుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇది దొండకాయ పచ్చడి కాబట్టి దొండకాయలు వేసాను. అదే బీరకాయ పచ్చడి అయితే దొండకాయ ప్లేస్లో బీరకాయలు వేసిస్తే సరిపోతుంది. లేదంటే దోసకాయ పచ్చడి అయితే దోసకాయ వేసుకుంటే సరిపోతుంది. ప్రాసెస్ మొత్తం ఒకటేనమాట. ఇందులో బాగా టేస్ట్ని ఇచ్చేది నాకైతే తెలిసి పల్లీలు అనమాట. చాలా ఫ్లేవర్ని, టేస్ట్ని ఇస్తాయి. పల్లీల్ని మనం ఎక్కువగా వేసుకుంటే పల్లీ పచ్చడిలా ఉంటుంది, బట్ తగినట్టుగా వేసుకుంటే మాత్రం టేస్ట్ వేరే లెవెల్లో ఉంటాయి పచ్చళ్ళన్నీ.
ఇప్పుడైతే ఒకవైపు ఫ్రైకి పెట్టాను కదా, ఒక సైడ్ ఏంచో పచ్చడి కోసం అని పెట్టేస్తూ ఈలోపు నేను చపాతీలు అయితే చేసేసుకుంటున్నాను. చాలా మెత్తగా కలుపుకుంటే మనం ఈజీగా తొందరగా ఫాస్ట్గా చేసుకోవడానికి కూడా మనకి బాగా వస్తుందన్నమాట చేతికి. మనం ఎలాగ పామితే అంత ఫాస్ట్గా ఒక 2-3 టైమ్స్ పామితే చాలు మంచిగా మెత్తగా పెద్దగా వచ్చేస్తాయి అన్నమాట చపాతీలు. బట్ నాకు చపాతీలు అంత మెత్తగా ఏమీ వచ్చేవి కాదు. ఇప్పుడిప్పుడే మెల్లగా నేర్చుకుంటున్నాను. నేను ఏంటి అంటే డైలీగా చేస్తున్నది ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేసేయగలను, కానీ ఎప్పుడో చేస్తున్నవి అయితే అస్సలు నాకు రాదనమాట. దాంట్లో ఎగ్జాంపుల్ పులిహోర, సాంబార్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వస్తుంది. పులిహోర కూడా అంత టేస్టీగా అయితే ఎప్పుడు రాదు. ఎప్పుడో నేను ఏదో సడన్గా చేయాలి అనుకుంటే ఒక చిన్న గ్లాస్తో చేస్తే మాత్రం అప్పుడు సూపర్గా కుదురుతుంది. బట్ తినడానికైతే ఏమీ ఉండదు ప్లేట్లోన. అలాంటప్పుడు మాత్రం బాగా కుదురుతుంది. కానీ డైలీగా చేసే బిర్యానీస్ ఇలాంటివి మాత్రం బాగా చేస్తాను. కొన్నిసార్లు చికెన్ కూడా అదేంటో డైలీగా చేస్తే మళ్ళీ పర్లేదు, మళ్ళీ ఎప్పుడో చేస్తే నేను స్టార్టింగ్లో ఏం చేసేదాన్ని అంటే చికెన్ కర్రీ ఆ ప్రాసెస్ కాకపోతే ఈ ప్రాసెస్ కాకపోతే ఆ ప్రాసెస్ అని చెప్పి బోల్డ్ ప్రాసెస్లు అయితే కనిపెట్టేశాను. బట్ ఎప్పుడు ఏదో ప్రాసెస్ పెట్టుకొని మనకేంచో అంత వంటలు అంత ఎక్స్పర్ట్లు ఏం కాదు. బట్ ఎవరైనా చేసినవి అలా కొంచెం ఇంగ్రీడియంట్స్ మ్యాచ్ చేసుకొని చేస్తే మాత్రం బాగా చేస్తున్నాను. నేను కనిపెట్టాలంటే ఈ జన్మకు నాకు అవ్వదనమాట అలా కనిపెట్టడం. అంటే కొంతమంది చూస్తారు కదా, ఇందులో పంచదార వేయడం వల్ల దీనికి టేస్ట్ వచ్చింది, ఇందులో దాల్చిన చెక్క ఇవి వేయడం వల్ల టేస్ట్ వచ్చింది అని కొంతమంది చెప్పేస్తారు కదా. నేను అలా చెప్పలేను అనమాట. ఏది ఎక్కువ తక్కువ అది కూడా నేను చెప్పలేను, అదనమాట మ్యాటరు. ఇంకా పచ్చడి కోసం అయితే లాస్ట్లో కొంచెం కారం అయితే వేసాను. పచ్చడిలో మీరు పచ్చిమిర్చి వేసారంటే మాత్రం అంత టేస్ట్ రాదు. ఎండుమిర్చి వేసుకోవచ్చు, కొంచెం ఎండుమిర్చి వేసుకొని లాస్ట్లో కారం అయితే వేసుకోండి. ఎండుమిర్చీలు ఫస్ట్లోనే కొంచెం ఎండుమిర్చి వేసుకుంటాం అన్నవాళ్ళు, కారం వేసుకోకుండా ఎండుమిర్చివే వేసుకుంటాము అన్నవాళ్ళు ఆయిల్లో బాగా ఎండుమిర్చిని ఫ్రై చేసి పక్కకు తీసుకోండి. అవి క్రిస్పీగా అవుతాయి కదా, వాటిని మనం మిక్సీ వేసేటప్పుడు ఫస్ట్ ఎండుమిర్చి మిక్సీ ఆడుకున్నాము, తర్వాత ఈ ముద్దను మొత్తాన్ని మిక్సీ ఆడుకుంటే పచ్చడి సూపర్ టేస్ట్ వస్తుంది. లేదు ఎండుమిర్చి లేదు మేము వాడము, ఎంత పని అవసరం లేదు అంటే లాస్ట్లో దించే ఒక 1 minute ముందు కొంచెం కారం, అంటే దానికి తగినంత కారం వేసుకుంటే ఇంక సరిపోతుంది. చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమేని. ఇంకా ఇక్కడ నేను చపాతీ అయితే కాలుస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ 2 చపాతీస్ మా వైషు పామిన చపాతీలు అనమాట. ఇది సెకండ్ టైము, థర్డ్ ఫోర్త్ టైంలేండి. ఫస్ట్ 2-3 టైమ్స్ అయితే గట్టిగా అంటి పెట్టేసింది. మొన్న ఒకసారి ఎలా చేయాలో చెప్పాను, కొంచెం పర్లేదు, అంత బాగా ఈసారి షేప్ మాత్రం నాకన్నా బాగా చేసిందేమో అనిపించింది. ఆ వయసులో అలా చేయడం కష్టం కదా, బాగా చేసింది. అంటే అంటకుండా ఎలా చేయాలి, పిండి ఇలా కలవాలి ఇలా పెట్టాలి అంటే నేర్చుకుంది అనమాట. మా వయసు ఇలా అంటే అలా నేర్చుకుంటుంది టక్కుమని చెప్పేసి నేర్చుకుంది. ఇంక ఫస్ట్ నా చపాతీలే కాల్చాలి అని చెప్తే ఫస్ట్ తను పామిన చపాతీలే ఫస్ట్ కాల్చాను. నెయ్యి చేశాను కదా నేను, ఆ నెయ్యినే మ్యాక్సిమం ఎక్కువగా చపాతీల్లోనే వాడతాను, పరమాన్నం చేసేటప్పుడే వాడతాను. నెయ్యి ఇంకెప్పుడు ఎందులోనో వాడము, పప్పులోనో మా పిల్లలు తినరు, మాకు ఆ ఫ్లేవర్స్ అంతగా నచ్చవు. బట్ నెయ్యి పిల్లలకి పెడితే మంచిది కదా అని చెప్పి చపాతీ కాల్చినప్పుడు, ఆమ్లెట్లు వేసినప్పుడు ఇలాగా ఎక్కువగా వాడుతుంటాం అనమాట నెయ్యి. అంతే, దీపాలకి ఎప్పుడైనా మంచి వెకేషన్స్ ఏవైనా మంచిగా పండుగలు ఏమైనా వచ్చినప్పుడు దీపాలకు వాడతాను అంతే తప్ప కూరలోనో గట్రా ఎక్కువగా వేయను. అప్పుడు ఎగ్ కైమా చేసేటప్పుడు కొంచెం వేసేదాన్ని, కొంచెం బాగానే ఉండేది. మరీ అంత తినలేము అన్నట్టు కాదు కానీ బాగానే ఉండేది అనమాట. లేదు మేము అది కూడా ఇచ్చేము అంటే కొంచెం సగం ఆయిల్ సగము నెయ్యి వేసుకున్న బాగుంటుందన్నమాట. అంటే ఆయిల్స్ని స్కిప్ చేద్దాం అన్న వాళ్ళు ఇంట్లో చేసుకున్న నెయ్యితో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ కూడా దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలా ఫ్రైస్ అనేవి కుదురుతాయి అన్నమాట. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా ఉంటాయి పాత్రలన్నీ, దాన్ని బట్టి అలా కుదురుతాయి. నేను ఇక్కడ చేసినట్టు ఊర్లో చేయలేను, ఊర్లో చేసినట్టు మా అమ్మ ఇంట్లో చేయలేను అనమాట, అది మ్యాటర్. ఇంక ఇక్కడైతే కూర అయిపోయింది, పచ్చడికి పోపు కూడా పెట్టేసుకుంటే ఇంకా అన్నీ రెడీ అయిపోతాయి. పిల్లలకి క్యారేజ్ కూడా పెట్టేస్తాను, ఆయన కూడా క్యారేజ్ పెట్టేస్తాను. చపాతీ ఇంకా అలానే దోసకాయ పచ్చడి ఈ మధ్యన చేస్తున్నాను. అలా పచ్చళ్ళు చపాతీను మా పిల్లలకి బాగా నచ్చింది, అందుకని ఈ మధ్యన పచ్చళ్ళు అయితే ఎక్కువగా చేస్తున్నాను. ఎలా అనిపించిందండి ఈ వీడియో? నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.